సో ఈ మధ్య చూస్తున్నాం కదా, ఇది యొక్క ఆమె మా బీజేపీ వాళ్ళు అందరు దుర్మార్గులే. సో బండి సంజయ్ ఏం మాట్లాడతాడో ఎవరికి తెలియదు, ఏమంటారు ధర్మపురి అరవింద్ ఏం మాట్లాడతాడో ఎవరికి తెలియదు. ఇక రఘునందన్ గాయనే అందరు ఐటమ్ గాలే. మీరు ఒక్కరు కూడా ఒక సబ్జెక్ట్ నాలెడ్జ్, ఒక ప్రజా సమస్య ఏది ఉండదు. ఓకే, సో ఆ క్రమంలో ఇక అందరికంటే వరస్ట్ ఈమె మాధవిలత అని, కొంపల్లి మాధవలత కదా పేరు. సో విరించి హాస్పిటల్ పేరు మీద కరోనా సమయంలో కూడా ఎట్లా దోసుకుందో అందరికి తెలుసు. ఓకే, సో ఇక తర్వాత ఇక ఆమెకు పార్లమెంటు టికెట్ ఇక బీజేపీ వాళ్ళు చెప్తున్నారు, టికెట్లు కానీ మంత్రి పదవులు కానీ బీజేపీలో ఎట్లా వస్తాయి, పండుకుంటూనే వస్తాయి అనేది జాతీయ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి దాకా అందరూ బీజేపీ చెందిన వాళ్ళందరూ చెప్తున్నారు. ఓకే, ఇక వాళ్ళ సొంత సుబ్రహ్మణ్య స్వామి గారు చెప్పారు. సో మోడీ కేసాత్ అంటే మోడీ తోటి ఈ ఇల్లు వాడుకున్నారు, వాళ్ళు వాడుకున్నారు. గతంలో స్మృతి ఇరానీ, ఇప్పుడు కంగనా రనౌత్, గౌరవ పేర్లు బీజేపీ నాయకులు చెప్తున్నారు. ఓకే, ఇక కొంపల్లి మాధవలత ఆమె మగానా ఆడనా మాడనా, ఆమెను చూస్తే అయితే ఏమంటారు, కానీ ఆడామె అన్న ఫీలింగ్ కూడా రాదు. ఓకే, సరే ఏది ఏమైనా సరే ఇక ఆమె ఇట్లా చేతికి అవి కట్టుకొని ఇవి కట్టుకొని హరహర శివ అనుకుంటా ఏది అప్పుడు, తర్వాత బాణం పెట్టి ఇట్లా. ఇంకా రీసెంట్గా అయితే ఇది ఇక ఓవైసీ మళ్ళీ మస్జిద్లకు పోయి ఇది ప్రార్థనలు చేయడము, మళ్ళీ వాళ్ళకి ముస్లింలకు ఓట్లు వేయమని అడుక్కోవడం, తర్వాత వాళ్ళని హిజాబ్ తీసి చూడడము. ఇంకా రీసెంట్గా ఢిల్లీ ఎయిర్పోర్ట్లో ఏది వాళ్ళు ముస్లిం మహిళలు ఆల్రెడీ అందులో వాళ్ళు రోజుకి 5 సార్లు నమాజ్ చేస్తారు కదా. సో ఆ నమాజ్ టైంలో ఆడ ప్రార్థన మందిరం ఉంటుంది కదా, ఎవరైనా చేసుకోవచ్చు, ఈ ముస్లిమ్స్ అని కాదు. సో అందులో వాళ్ళు ముస్లిం మహిళలు చేస్తుంటే పోయి గట్టిగా దుర్గా స్తోత్రం చదువుతున్నది. నువ్వు కూడా మనసులో ఇది స్మరణం చేసుకో, ఎవరేమంటలేరు. కావాలని వాళ్ళకి డిస్టర్బ్ కావాలని గట్టిగా చదువుతుంది. ఇక ఈ అంధ భక్తులు అయితే ఇక పోయి వాళ్ళ మస్జిద్ల మీద దాడి చేయడము, ముస్లిం మహిళలకు హోలీ యొక్క చల్లడము, రకరకాలుగా వింత వాళ్ళ లేకపోతే జై శ్రీరామ్ అని అనడము. క్రిస్మస్ టైంలో వాళ్ళు ఎవరు అమ్ముకుంటుంటే ఇది యొక్క ఏమంటారు కాస్ట్యూమ్లు యొక్క శాంటాయి వాళ్ళ మీద దాడి చేయడం. ఎంత నీచంబ్రముండ కొడుకులు అంటే, అది ప్రజా సమస్యనా? వాళ్ళ బిలీఫ్ సిస్టమ్ని వాళ్ళు ఒక దేవుణ్ణి వాళ్ళ సిస్టమ్ ఫాలో అయితే నీకు వచ్చిన నష్టం ఏంది? నీకు నచ్చిన దేవుణ్ణి నువ్వు దుర్గామాత కానీ, భవానీ మాత కానీ, నీకు శంభో హరహర శంకర కానీ, ఇంకేదైనా సరే నిన్ను మొక్కుకోంగా వాళ్ళు వద్దంటుర్రా? కామన్ సెన్స్. అట్లా అంటే ఏమంటారు, వాళ్ళు 5 సార్లు యొక్క మస్జిద్ మీద ఇది పెట్టిర్రు, అది ఏమంటారు వాళ్ళు ఏమంటారు కదా, అది వస్తుంది కదా, అది ఏమో నేను పేరు మర్చిపోతే. సో మస్జిద్లో వస్తుంది కదా ప్రార్థన అది. సో అట్లా వచ్చినప్పుడు నీకు గుళ్ళె కూడా వస్తుంది కదా. మీరు ఏదైనా గుడికి వండి పొద్దున్నో సాయంత్రమో ఆ టైంని బట్టి ప్రతి గుడి ముందట వస్తాయి కదా యొక్క స్తోత్రాలు, యొక్క ఇది ఈవెన్ చిన్న గుడి అయినా సరే పెద్ద పాటలు పెడతారు కదా. సో ఎవడు వద్దంటలేడు కదా. వాళ్ళు మస్జిద్ల మీద ఆ మైకులు పెట్టుకొని వాళ్ళు చేస్తే నీ గుడి మీద నువ్వు పెట్టుకొని చేయంగా వాళ్ళు వద్దంటుర్రా? ఐ డోంట్ అండర్స్టాండ్. ఈజ్ దట్ ఏ పబ్లిక్ ఇష్యూ? అది ప్రజా సమస్యనా? ప్రజా సమస్య అంటే గ్యాస్ దొరుకుతలేదు అందరికి. హిందువులే ఎక్కువ హిందువులు మెజారిటీ హిందువులు ఉన్నారు కాబట్టి ముస్లింలకు ఇతర క్రిస్టియన్స్కి నష్టం జరుగుతున్నా వాళ్ళ సంఖ్య తక్కువ ఉంది కాబట్టి ఇండియాలో మెజారిటీ హిందువులే ఉన్నారు కాబట్టి నేను హిందువులకే టేకేదారి, నేనే ప్రతినిధిని, నేను పుట్టినాకనే హిందుత్వం పుట్టింది, నేను అమ్మకే పుట్టలేదు, ఆకాశంలోకి ఊడిపడ్డా అని చెప్పుకుంటున్న మోడీ వచ్చినాక మరి ఇవాళ ఎక్కువ ఈ గ్యాస్ దొరకకపోయినా నష్టపోతుంది ఎవరు? హిందువులా కాదా? పెట్రోల్ ధరలు పెరిగినా పెట్రోల్ దొరకకపోయినా లైన్లలో నిలబడుతుంది పెట్రోల్ బంకుల దగ్గర ఎవరు? హిందువులు కాదా? మరి హిందువుల కోసమే అవతరించిన అవతార పురుషుడు వచ్చినాక మరి హిందువులు అట్లా ఇబ్బంది పడుతుంటే అది కదా ప్రజా సమస్య, అవునా కాదా? ఇలా ధరలు పెరిగితే ఆ యొక్క ఏది అధిక ధరల వల్ల నష్టపోతుంది ఎవరు? హిందువులు కదా. మరి నువ్వు హిందువుల కోసమే పుట్టిన అవతార పురుషుడు కదా. దాని గురించి మాట్లాడండి. మాట్లాడరు.
యొక్క పెట్రోలు, డీజిల్, యూరియా ఇవన్నీ కేంద్రం ఇంపోర్ట్ చేస్తే అది కేంద్రం అధీనంలో ఉంటే రేవంత్ రెడ్డిని తిడతారు. అంటే సబ్జెక్ట్ నాలెడ్జ్ ఏది ఎక్కడి నుంచి వస్తుంది, ట్యాక్స్ ఏ ట్యాక్స్ కేంద్రం తీసుకుంటుంది, రాష్ట్రం తీసుకుంటుంది, ఏ విషయం మీద అవగాహన లేదు. 80 నుంచి 90% ఉన్న హిందువులని 10% ఉన్న ముస్లిం చూపెట్టి నాకు ఓటేయమంటే ఎన్నాళ్ళు ఈ డ్రామా చేస్తారు? ఎవరిని ఉల్లు చేస్తారు? ఆలోచించండి మిత్రులారా. సో కాబట్టి నా హిందూ సోదరులారా, సోదరీమణులారా, మిత్రులారా, ఆలోచించండి. ఓకే, సో ఉల్లు కావద్దు. అర్థమైందా? మెజారిటీ నష్టపోతుంది. ఆర్య బ్రాహ్మణులు కాదు, వాళ్ళు హిందుస్థాన్ సంబంధం లేదు, వాళ్ళు ఆర్యులు. సో కాబట్టి వాళ్ళ ఫాదర్ ల్యాండ్ ఇజ్రాయెల్ అనేది ప్రజాముఖంగా చెప్పిండు. మదర్ ల్యాండ్ ఇండియా ఎందుకనంటే ఆ ఆర్యులు భారతదేశంకి వచ్చేటప్పుడు వాళ్ళ స్త్రీలను తీసుకురాలేదు కాబట్టి స్త్రీలను కూడా శూద్రులే అంటారు వాళ్ళు. ఓకే, సో డీల్స్ చేసుకోవడమేమో ఫాదర్ ల్యాండ్ తోటి చేసుకున్నాడు. ఇప్పుడేమో గ్యాస్, పెట్రోల్ ఇవి ఇబ్బంది అవుతుంటే మళ్ళీ ఇరాన్ బతిలాడుతున్నాడు. మనకి ఎంతో కాలంగా ఇరాన్ మిత్రదేశంకి ఉండి మనకి అత్యంత తక్కువ ధరకి పెట్రోల్ ఇస్తే ఇరాన్ని ఎందుకు శత్రుత్వం చేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? ట్రంప్కి గులాంగిరి ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది? ఫాదర్లాండ్ దగ్గరికి యుద్ధానికి 2 రోజుల ముందు పోవాల్సిన అవసరం ఏమొచ్చింది? కేవలం తనకి డిఫెన్స్ కాంట్రాక్టర్ ద్వారా గుజరాతీ బనియాలను మేపడానికే కాదా ఈ గుజరాతీ బనియా? సో ఇది ప్రజా సమస్యలు వద్దు మాధవిలతకి. వాళ్ళు నమాజ్ చేసుకుంటే వీళ్ళకే బాధ అవుతుంది, వాళ్ళు హలీం చేసుకుంటే వీళ్ళకే బాధ అవుతుంది. నువ్వు చేసుకోరా, నీకు నచ్చింది. వాళ్ళు ఏమైనా అంటుండ్రా? నీకు నచ్చిన దేవుని మొక్కొని వద్దంటలేరు, నీకు నచ్చిన వంటకం వండుకొని వద్దంటలేరు, నీ గుడి మీద ఏది మైకులు పెట్టుకొని వద్దంటలేరు. వాళ్ళ దగ్గర కూరగాయలు కొనొద్దు, వాళ్ళ దగ్గర ఇది కొనొద్దు. మీరు ఎవరు చెప్పడానికి? వాళ్ళు అంటలేరు కదా అట్లా. సో దట్ ఈస్ నాట్ ఎ పబ్లిక్ ఇష్యూ. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు బతుకుతారు. వాళ్ళకి కూడా ప్రధాని మోడీయే, వాళ్ళు కూడా భారతదేశంలో ట్యాక్సులు కడుతుర్రే, వాళ్ళు కూడా ఇక్కడ పుట్టినోళ్ళే. అర్థమైందా? మీ బ్రాహ్మణుల యొక్క మనువాదుల యొక్క ఇబ్బందులని, వివక్షని భరించలేక, ఈ చెత్తను భరించలేక కొంతమంది కన్వర్ట్ అయ్యారు కావచ్చు. అది వాళ్ళ ఇష్టం, మీకు వచ్చిన నష్టమేంది? సో ఆలోచించండి మిత్రులారా. సో ముఖ్యంగా మెజారిటీ యొక్క మైనారిటీ వాళ్ళు ఎట్లయితే ఆలోచిస్తారు, కానీ ఈ మతం పేరు మీద జరుగుతున్న గుజరాతీల దోపిడీ, ఈ బీజేపీ ఆర్ఎస్ఎస్ మనువాదుల ఆర్యుల దోపిడీకి ఈ శూద్ర బిడ్డలు బలి కాకూడదు. మెజారిటీ హిందువులు శూద్ర బిడ్డలే 90% మంది. ఈ కుల వివక్ష పెట్టి వాడేమో బాపనోడు కుసుని ముచ్చడి చెప్తాడు, ఈ యొక్క మిగతా వాళ్ళకి అందరికీ వాడి కాలు మొక్కించుకుంటాడు, అడ్డమైన పనులు చేపిస్తాడు, శ్రమ దోపిడీ చేస్తున్నాడు. కాబట్టి ఈ 99% మంది ఉన్న శూద్ర హిందూ బిడ్డలారా మేల్కోండి. ఇది కూడా ఇప్పుడు దురంధర్ సినిమా తీసినోడు వాడో బాపన్నోడు. ఇప్పుడు ఈ యొక్క ఏమంటారు, ఈ కొంపెల్ల మాధవిలత బాపందే. మీరు చూడండి, అన్ని కుసండి ముచ్చడి చెప్పి దోసుకునేటి అన్ని బాపనోళ్ళు ఉంటారు. అడ్మినిస్ట్రేషన్లో కానీ అన్నిట్లలో మొదటి పని మొత్తం మన శూద్రులతో చేయిస్తారు. ఇంకా వాడు ఇంకా అంతే. ఇప్పుడు ఈ ప్రాపగండా సినిమాలు, ఈ దోపిడీ, ఇది తప్ప డే టు డే మనకి యూజ్ అయ్యేది ఒక్కటి కూడా బీజేపీ వచ్చినాక లేదు. కాబట్టి మేల్కోమని నేను ప్రాధేయపడుతున్నా. నిజంలో బతుకుదాం. ఓకే, ఈ మనువాదులని, ఈ దోపిడీదారులని, ఆర్య బనియాలని, ఆర్య బ్రాహ్మణులని తన్ని ధర్మేద్దాం. ఓకే, ఆలోచించమని నేను కోరుతున్నా. ఓకే, గాడ్ బ్లెస్ ఆల్, టేక్ కేర్, హ్యావ్ ఎ గుడ్ టైమ్స్, బై.